గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి సండే. ఈరోజు బ్లాగ్ ఏంటంటే సండే మేము ఏమేమి చేస్తాం అండ్ సండే మా ప్లాన్స్ ఏంటి, ఈరోజు ఏమున్నాయి అవన్నీ ఈ వీడియోలో చూస్తాము. సండే కదా కొంచెం లేట్గా లేచాము. సో ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అయ్యి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. యాక్చువల్లీ మేమైతే ప్రతిరోజు లేట్ అయినా కూడా పూజ అయితే కంప్లీట్ చేస్తాము మార్నింగ్. ఎందుకంటే ఈవినింగ్ వర్క్ వల్ల ఒక్కో రోజు కుదురుతుంది, ఒక్కో రోజు కుదరదు. సో మార్నింగ్ అయితే మ్యాండేటరీ చేస్తాము. సో ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇడ్లీకి వేసుకోవాలనేసి బ్యాటర్ అయితే నేను ఆల్రెడీ దోశ బ్యాటర్ అండ్ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ప్యారలల్గా ఒకరోజు దోశ, ఒకరోజు ఇడ్లీ ఇలా అయితే వేసుకుంటూ ఉంటాను. బిఫోర్ డేది సాంబార్ ఆల్రెడీ కొంచెం ఉంది. సో ఇంకా ఈ ఇడ్లీకి ఈరోజు అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. కంటిన్యూగా 2 డేస్ ఇడ్లీ వేసినప్పుడు 1 డే ఫస్ట్ డే సాంబార్ చేస్తాను నేను. ఇంకా నెక్స్ట్ డే చట్నీ చేస్తాను. సో ఎలాగో సాంబార్ 1 డేకి మాకు అవ్వదు కదా. ఎప్పుడు తక్కువ క్వాంటిటీ వేయాలనుకున్నా నాకైతే అందాసే తెలీదు. సో నేను ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది. అందుకనే ఫస్ట్ డే సాంబార్ చేస్తుంటాను, నెక్స్ట్ డే చట్నీ చేస్తుంటాను. చట్నీ చేసినప్పుడు సాంబార్ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది కదా. సో ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పెట్టేసి 20 మినిట్స్ కుక్ చేస్తాను మీడియం ఫ్లేమ్లో. ఇంకా నెక్స్ట్ అయితే పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే వేయిస్తున్నాను. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. ఇంకా త్వరగా ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ మూవీకి వెళ్ళాలి. సో ఇంకా వీక్లీ వన్స్ అయితే బెడ్షీట్ చేంజ్ చేస్తాను నేను. నాకు యాక్చువల్లీ డాండ్రఫ్ చాలా ఎక్కువ ఉంది. సో డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే వీక్లీ వన్స్ బెడ్షీట్ చేంజ్ చేయమని చెప్పారు. అండ్ పక్కా వీక్లీ ట్వైస్ పిల్లో కవర్స్ అయితే మ్యాండేటరీగా చేంజ్ చేయాలి. బెడ్షీట్ 1 వీక్ అయినా సరిపోద్ది. పిల్లో కవర్స్ అయితే వీక్లీ ట్వైస్ పక్కా చేంజ్ చేయమన్నారు. సో నేనైతే అప్పటి నుండి మ్యాండేటరీగా ఇంకా చేంజ్ చేస్తున్నాను. ఓన్లీ డాండ్రఫే కాదు, పిల్లో కవర్స్ చేంజ్ చేయడం వల్ల యాక్నీకి వీటన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది, పింపుల్స్కి ఇవంతా అని చెప్పారు. సో ఇంకా వీక్లీ ట్వైస్ అయితే పిల్లో కవర్స్ చేంజ్ చేస్తాను. ఇలా వీకెండ్ సండే నేనైతే బెడ్షీట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. బెడ్షీట్ చేంజ్ చేసేది కంప్లీట్ అయిన తర్వాత నేనైతే లంచ్ ప్రిపేర్ చేశాను త్వరగా, మళ్ళీ మూవీకి లేట్ అయిపోతుంది అనేసి. సో ఇంకా రాగి సంగటి చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. రీసెంట్ టైమ్స్లో మేము వీక్లీ వన్స్ అయినా రాగి సంగటి ప్రిఫర్ చేస్తున్నాము, హెల్తీ కదా అనేసి. వీక్ డేలో ఎలాగో కుదరదు కాబట్టి వీకెండ్ అయితే ఇలా రాగి సంగటి చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఈ గ్రేవీ కర్రీ రెసిపీ నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను. సో అందుకని ఈ వీడియోలో ప్రాసెస్ ఏం తీయలేదు. సో ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ అయిన తర్వాత త్వరగా లంచ్ చేసుకొని మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము మేము. మాకు టికెట్స్ ఇక్కడ దొరకలేదు వీకెండ్ కదా. సో శ్రీరాములు థియేటర్లో దొరికాయి, అది కూడా కింద దొరికాయి. థియేటర్ అయితే బాగుంది కానీ అక్కడ పీపులే అంతగా బాగాలేదనిపించింది. కొంచెం డ్రింక్ చేసి ఇలా మాస్గా ఉన్నారు. సో ఇంకా మాకైతే ఇంటికి వచ్చేలోపు హెడేక్గా ఉంటే ఒక మంచి కాఫీ ప్రిపేర్ చేసుకొని ఇంకా బాల్కనీలో కూర్చొని కాఫీ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. వీక్ డే అయినా వీకెండ్ అయినా మాకు ఇదైతే కంపల్సరీ రొటీన్ అనమాట. ఈవినింగ్ బాల్కనీలో కూర్చొని ఒక 5 మినిట్స్ అలా కాఫీ ఎంజాయ్ చేయడం. ఇంకా కాఫీ తాగుతుంటే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది. యాక్చువల్లీ తనది మ్యారేజ్ ఉంది. సో షాపింగ్కి తోడు రమ్మనింది కాస్మెటిక్స్ కొనాలనేసి. ఇంకా నెక్సెస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాల్కి వెళ్ళిన తర్వాత తనైతే కొన్ని కాస్మెటిక్స్ అయితే ట్రై చేసింది.
ఫస్ట్ అయితే తిరాలో ట్రై చేసింది, అక్కడ తనకి సెట్ కాలేదు. మళ్ళీ కొన్ని వేరే దాంట్లో ట్రై చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ నెయిల్ పాలిష్ ఇవంతా జూడియోలో తీసి చూసాము. ఇంకా ఇక్కడ జూడియోలో పాలిష్లో ట్రై చేసిన తర్వాత కృష్ణపట్నంకి అయితే డిన్నర్కి వెళ్ళాము. యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ హెవీగా తిన్నాం కాబట్టి నేను ఉమేష్ ఏం తినలేదు, జస్ట్ సూప్ తాగి వాళ్ళకి కంపెనీ ఇచ్చాము. ఇంకా ఇంటికి వస్తుంటే ఫుల్ వర్షము. ఇంక ఇంటికి వచ్చాక నేనైతే ఇంకా నెక్స్ట్ వీక్కి దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే అలా వాక్కి వెళ్ళాము. నైట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes అలా కిందకైతే వాకింగ్కి అయితే వెళ్తాము మనము రోజు. సో మా వీకెండ్ అయితే ఇలా గడిచింది, బిజీగా తిరుగుతూ. దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.